హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఇవాళ వీడియో వచ్చేసి మన ఇల్లు ఎప్పుడు నీట్గా కొత్తగా ఉండడానికి నేనేం చేస్తానన్నది వీడియో అనమాట. నేనైతే వారంలో ఒక రోజు మట్టుకి ఇల్లు మంచిగా క్లీన్ చేసేసుకుంటానండి. ఎలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పని పెద్ద చేసినట్టు ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా 365 డేస్ కూడా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. అంటే మనం చేసిందే చేసినట్టుగా ఉండదన్నమాట. అంటే మనకి ఎక్కువ పని అనిపించదు, నీట్గా ఉంటుంది. అదే మనం పండగలప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటే కనుక అది పెద్ద పని కింద ఒక 2-3 రోజులు చేయాల్సి వస్తుంది ఆ పని అంతా కూడాని. ఆ తర్వాత అలా చేశాక పండగ అయినా కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ పాడైపోద్ది, ఇల్లు అంతా కూడా చిరాకుగా ఉంటుందండి. అలా కాకుండా మనం పండగప్పుడే కాకుండా వారంలో ఒక్కరోజు కొంచెం కష్టపడితే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. నేనైతే ఇది మా పెళ్ళైన కాడ నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. మా ఇల్లు కట్టి అయితే 10 ఇయర్స్ అవుతుందండి. మా పెళ్ళి కాకముందే మా హస్బెండ్ ఇల్లు కట్టేశారనమాట. నేను పెళ్ళి అయ్యి వచ్చాక ఇంకా నేను బుధవారం ఖచ్చితంగా ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారా కిచెన్ క్లీన్ చేస్తున్నాను. మామూలుగా అయితే డైలీ మామూలు కిచెన్ తడిగుడ్డ వంట అయిపోగానే తడిగుడ్డతో తుడిచేసి తర్వాత పొడిగుడ్డతో తుడిచేస్తాను. కానీ వారంలో ఒక రోజు మట్టికి ఇలా డీప్ క్లీన్ చేస్తాను. అంటే మనకి నేను బుధవారం చేసుకుంటాను అనమాట. కొంచెం సర్ఫ్ కానీ లేకపోతే సోప్ కానీ మనం ఏది వాడితే అది, ఏ లిక్విడ్ అన్న అలా మనం ఏది వాడితే అది ఎట్టి ఫస్ట్ మొత్తం గ్యాస్ బల్ల ఒకటి క్లీన్గా తోమేసుకోవాలి. వారానికి ఒక్క రోజే, మళ్ళీ అత్తమాను తోమి కడిగిన సరుకులు పాడైపోవడం మనకు నీరసం తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏది ఉండదండి. మనం ఏం చేసుకోవాలంటే వారానికి ఒక్క రోజే చేస్తాను నేను. మిగిలిన అన్ని రోజులు కూడా కుకింగ్ అవ్వగానే మామూలుగా తడిగుడ్డతో తుడిచేస్తాను అంతే. ఇంకా సర్పు అలాంటివి ఏమి వేయను, ఏమన్నా ఆయిల్ బాగా ఎక్కువైతే తప్ప. వారంలో మట్టికి ఖచ్చితంగా బుధవారం కంపల్సరీ ఇలాగా సర్ఫ్ వేసి గ్యాస్ బండ ఒకటి శుభ్రంగా తోమేస్తాను. తోమేసి శుభ్రంగా పొడిగుడ్డతో పెట్టేస్తాను అనమాట. అలా చేస్తే ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుందండి. మా ఇల్లు 10 ఇయర్స్ అయ్యింది కదా, నేను వచ్చేసరికే కట్టేశారు ఇల్లు. అయితే ఇప్పటికీ మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఒకటే అడుగుతారనమాట, ఇల్లు ఈ మధ్యనే కట్టుకున్నారా అండి, కొత్త ఇల్లు అని అడుగుతారు. కానీ 10 ఇయర్స్ అయ్యింది అంటే కనుక 10 ఇయర్స్ అయ్యిందా అని చెప్పి షాక్ అవుతారనమాట. నేనైతే ఇదే టిప్ ఫాలో అవుతాను. అసలు పని చేసినట్టు ఉండదు అనమాట, టక అయిపోద్ది. వారంలో బుధవారమే నేను ఇలా పూర్తిగా చేస్తాను. మిగిలిన రోజులు కూడా మామూలుగా కుకింగ్ అవ్వగానే మామూలుగా తుడిచేసుకోవడం, అంట్లతో నార్మల్గా నాకు 10-10:30 కల్లా మామూలు నార్మల్ రోజుల్లో పని అయిపోతుంది. కానీ బుధవారం ఒక్కరోజు మట్టికి నాకు పని అయ్యేసరికి ఒక 12:30 అలా అవుతుంది అనమాట. అంటే డీప్ క్లీన్ చేస్తాను కదా, అంటే కిచెన్ అంతా కూడా తడిగుడ్డలో పెట్టుకోవడం, నెక్స్ట్ ఏమో కిచెను మొత్తం అంతా సర్ఫ్ వేసి కడగడం, గ్యాస్ కట్టని, నెక్స్ట్ ఏమో తడిగుడ్డలో పెట్టడం. తడిగుడ్డలు కూడా నేను వారానికి 2 సార్లే పెడతానండి. లేకపోతే ఏమైనా చిరాకుగా ఉంటే ఇంకొకసారి పెడతాను అంతే. పెట్టిందే పెట్టను అనమాట. ఎక్కువగా పెడితే టైల్స్ గ్లేజింగ్ పోతాయి, పాత టైల్స్లా కనపడతాయి. ఏదో శుభ్రం సంగతి ఎలా ఉన్నా మనకి ఏమవుతుంది అంటే టైల్స్ పాత టైల్స్లా అయిపోతాయి అనమాట. అందుకు నేను ఇంకా టైం టేబుల్ లాగా ఉంటుంది ఇంక ఈ పని అయితే నాకు. ఇంకా బుధవారం కంపల్సరీ కూడా ఇల్లు క్లీన్ చేయాల్సిందే. అందుకే నాకు పండగలప్పుడు కూడా పెద్ద పని ఉన్నట్టు ఉండదు. ఇక ఎక్కడైనా బూజులు ఉంటే శుభ్రంగా దులిపేసుకుంటాను. ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అయిపోద్ది. ఇంకా కిటికీలు, స్విచ్ బోర్డులు అన్నీ కూడా ఇంక ఈ బుధవారమే తుడిచేసుకుంటానమాట. ఎక్కడైనా దుమ్ము ఉంటే దుమ్ము తుడిచేసుకుంటాం. మనం ఏం చేస్తారంటే చాలామంది మామూలుగాని మామూలు పై పనే చేసుకుంటారు. ఇవి అన్నీ కూడా పండగలప్పుడు కానీ ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడే చేస్తాము చాలామంది. కానీ అలా కాకుండా వారంలో ప్రతి వారము కూడా ఇలా తుడుచుకుంటే పెద్ద దుమ్ము పట్టదు, పెద్ద పని చేసినట్టు ఉండదు అనమాట. టక పైన తుడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. నాకు కిచెన్ క్లీనింగ్ అయిపోయాక మొత్తం కిచెన్ తుడిచేసుకున్నాక ఇంకా స్విచ్ బోర్డులు ఒకటి, కిటికీలు ఒకటి, లేకపోతే ఏమన్నా దుమ్ము బూజీ ఉంటే బూజు ఒకటి దులిపేసుకుంటాను. ఒకవేళ సోమవారం చేస్తే గనక ఆదివారం కానీ శనివారం కానీ, ఒకవేళ శుక్రవారం చేస్తే గనక లక్షవారం కానీ అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీరు పూజ చేసుకునే టయానికి ఇల్లు నీట్గా ఉన్నట్టు ఉంటుంది. వారంలో ఒక రోజు శుభ్రంగా క్లీనింగ్ సెక్షన్ అయిపోయినట్టు ఉంటుంది. ఇలా ఒక టైం టేబుల్ కింద క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అని ఊరుకున్న ఇల్లు నీట్నెస్ ఉండదు. ఇల్లు నీట్గా
ఉండాలని చెప్పి ప్రతిరోజు ఇలా దులపడం కడగడం పెట్టినా మనకు అనారోగ్యము శుభ్రం సంగతి ఎలాగున్నా సరే మనకి హెల్త్ పాడైపోతుంది. తర్వాత వండుకొని తినే ఓపిక కూడా ఉండదన్నమాట. కాబట్టి కొంచెం ఏం చేయాలంటే అలాగని మొత్తానికి వదిలేయకూడదు. ఎందుకంటే ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది కదండి. కాబట్టి ఇల్లు చాలా నీట్గా క్లీన్గా ఉంచుకుంటేనే మనకి రెస్పెక్ట్ అనమాట. ఇంట్లో ఏంటి బయట జనాలు ఎవరో చూసినా సరే మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మన ఇంటిని చూసే ఇస్తారు. కాబట్టి కొంచెం నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. కాబట్టి అలాగని తోమి కడిగింది కడగకుండా వారంలో ఒక రోజు కేటాయించుకుని ఇలా చేసేసుకుంటే గనక మనకి చాలా తేలిగ్గా అయిపోతుంది పని. నేనైతే మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బుధవారం క్లీనింగ్ సెక్షన్ అని చెప్పి ఇంకెప్పుడో పెట్టేసుకున్నాను. నాకు బుధవారం వచ్చేసరికి 12:30 ఆ టైం అవుతుంది పని అయ్యేసరికి. మిగిలిన రోజులన్నీ కూడా 10:30కే పని అయిపోతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ బుధవారం వచ్చేదాకా నేను ఇంక చెప్పపోవడమేనండి. ఏంటి ఏమన్నా మధ్యలో ఏమైనా పండగలు వస్తే కనుక ఎలాగో బుధవారం క్లీన్ చేస్తాను కాబట్టి నీట్గానే ఉంటుంది, అప్పుడు చేస్తాను అనమాట. నేను తడిగుడ్లకైతే ఇంకో ఇది వాడతానండి, బాగానే ఉంటుంది నీట్గాని. ఫ్లోరు అత్తమాను కడగనండి నేను. మా ఇల్లు ఏమైనా వచ్చినా లేకపోతే పండగలప్పుడు ఇల్లు కడుగుతాను. ఇంక ఉత్తప్పుడు వారం కూడా నేను తడిగుడ్డే పెడతానండి. ఎక్కువగా టైల్స్ కడగకూడదంట. ఎక్కువగా టైల్స్ కడిగితే గ్లేజింగ్ ఉంటుంది కదా, గ్లేజింగ్ అంతా పోయి మొబ్బుగా తయారైపోతాయి. అందుకనే అతి శుభ్రం కూడా ప్రమాదకరం అంటారు కదా ఇలాంటి వాటికి. అందుకని శుభ్రంగా నేనైతే తడిగుడ్డే పెడతాను. వారానికి 2 సార్లే పెడతాను. ఏమన్నా ఈలోగా ఏమన్నా జిడ్డైనా లేకపోతే ఇంకేమన్నా మురుకులాగా అనిపిస్తే ఇంకొకసారి ఎక్స్ట్రాగా పెడతాను అంతే. ఇంకా మిగిలిందంతా కూడా ఇంక మామూలేనండి. కాకపోతే బుధవారం కంపల్సరీ పెట్టుకుంటాను. బుధవారం ఎందుకంటే లక్షవారం శుక్రవారం నేను చేసుకుంటాను కాబట్టి ఇంకా బుధవారం శుభ్రంగా మొత్తం 2 గదులు కిచెను హాలు తడిగుడ్డ అయితే పెట్టుకుని వచ్చేస్తాను. నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల మనకి బెటర్ అండి. వారానికి ఒక్కరోజే పెట్టుకోవాలి క్లీనింగ్ సెక్షన్. మనం చేసిందే చేసి చెప్పి ఇదిగా ఉన్నామనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా చేసిందే చేస్తుంది సదత్తం కింద ఉంటుంది అని అంటారు. అలాగని చెప్పి మనం ఏమీ చేయకుండా కూర్చుంటే ఇల్లు నీట్గా ఉండలేదు, చిరాగ్గా ఉంటుంది అని చెప్పి అది కూడా మనలే అంటారు. మనకేమో అలా చేసినా ఇదే, ఇలా చేసిన ఇదే. కాబట్టి కొంచెం మరీ అతిగా కాకుండా అలాగని మొత్తానికి చేయకుండా కాకుండా ఇలా సింపుల్ అండ్ నీట్గా వారానికి ఒక రోజు కేటాయించుకుని చక్కగా డీప్ క్లీనింగ్ అంటే ఏముంది, మన తడిగుడ్లు పెట్టేసుకుంటాం. ఎలాగో నార్మల్గా అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏమో వంట చేసిన తర్వాత గ్యాస్ పొయ్యి ఒకటి చాలామంది కొంచెం తోమడానికి ఇష్టపడరు. మొత్తం అంతా పీకేసి తోమడానికి అనుకుంటారు. కానీ మొత్తం అంతా పీకి తోమవసరం లేదండి. పండగలప్పుడే అలా తోముతారు. అలా కాకుండా వారంలో ఒక రోజు మట్టి కొంచెం సర్ఫ్ వాటర్ యూజ్ చేసో షాంపూ యూజ్ చేయొచ్చు, లేకపోతే సోపు యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేసి మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసి కొద్దిగా కడిగి సబ్బుతో తోమేసుకుంటే జిడ్డంతా పోతుంది. నేను లోన్ తడిగుడ్లు పెట్టేసుకున్నాక ఇంకా బయట కూడా అత్తమాను కడగనండి. నేను ఇది అత్తమాను కడగకుండా నేను తడిగుడ్డ పెట్టినప్పుడు ఈ బయట కూడా కడిగి చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాను. తులసమ్మ గడ ముగ్గు పెట్టేసుకుంటాను, ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటాను. నేనైతే చాక్ పీస్తోనే ముగ్గు పెడతానండి. ఎందుకంటే ముగ్గు పిండితో ముగ్గు పెడతాం మంచిదే, కాకపోతే నేను రోడ్డు మీద పెట్టుకుంటాను డైలీ. ఇక్కడ మట్టికి నేను చాక్ పీస్తోనే పెడతాను. ఎందుకంటే ముగ్గు పిండితో కానీ ముగ్గు పెట్టానంటే నాకు ఆ కాళ్ళకు బాగా గుమ్మాలో కాబట్టి ఆ కాళ్ళకు అంటుకుని లోనకు వచ్చేస్తుంది. అందుకు నేను ఇలాగే పెడతాను. గడప మీద మట్టికి పిండి ముగ్గు పెట్టుకుంటాను. అయిపోయిందండి క్లీనింగ్. చక్కగా ఇలా వారంలో ఒక్కరోజు కేటాయించుకుని ఇలా నీట్ అండ్ క్లీన్గా చేసేసుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి వారంలో ఒక్కరోజు మట్టికి ఇలా కేటాయించుకుని చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఫాలో అయ్యిందే, నేను చేసే పనులే మీకు చూపించానమాట. ఒకవేళ మీకు కానీ ఈ ఐడియా కానీ ఈ టిప్ కానీ నచ్చితే కనుక ఫాలో అవుతారని చెప్పి చూస్తున్నాను. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. నేనైతే డైనింగ్ టేబుల్ మీద ఏది పెట్టనండి. అది మాకు చిన్న డైనింగ్ టేబుల్ అనమాట. ప్లేస్ లేక అలా చేశారు ఆయన మా చెక్కతోని. కాబట్టి ఏంటంటే నేను వాటర్ బాటిల్స్ ఒకటే డైనింగ్ టేబుల్ మీద పెడతాను. కుకింగు అన్నము కూర మట్టికి ఇలా పక్కకు పెట్టేసుకుంటాను. కిచెన్లోని అన్నం తిన్నప్పుడు మట్టికి టేబుల్ మీదకి తీసుకొస్తాను. అయిపోగానే మళ్ళీ లోన్ పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ అంటే మనకు హాల్లో ఉంటుంది కదా, చిరాగ్గా ఉండకూడదు. ఓన్లీ వాటర్ బాటిల్స్ లేకపోతే ఏమైనా డెకరేషన్ ఐటమ్ ఉంటే అది పెట్టుకోండి అంతే. కుకింగ్ చేసినవన్నీ కూడా గిన్నెలు దాని మీద పెడితే అంతగా బాగోదు, ఎదురుగుండా ఉంటుంది కదా. కాబట్టి అదే కిచెన్లో ఉంటే కనుక నో ప్రాబ్లం, మీరు పెట్టేసుకోవచ్చు. అయిపోయిందండి ఇల్లు అయితే క్లీను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.